వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించినటువంటి జన్జీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఆదివారమైన ఒక పక్కన మా సహచర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ఆగమేఘాల మీద ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. ఎందుకు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కనీస బాధ్యత లేకుండా, రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా, మానవత్వం లేకుండా, ద్వంద్వ నీతితో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక రీతిని ఎండగట్టడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ఆగమేఘాల మీద ప్రజలకు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక తప్పుడు మాటల వెనుక ఉన్నటువంటి ఒక అసలు స్వరూపాన్ని తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. మనమందరము చూసినాం, గత 10-15 సంవత్సరాల కాలంలో 10-12 సంవత్సరాల కాలంలో జరగనటువంటి ఒక ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద విద్యార్థి విప్లవాన్ని, నిరుద్యోగ విద్యార్థి యువజన విప్లవాన్ని మనము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చూసినాం. ఆ ఉద్యమ జ్వాలలు కేవలం జంతర్ మంతర్ దగ్గర కాదు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక దాదాపు 40-50 కోట్ల మంది విద్యార్థులందరినీ తట్టి లేపుతూ అదొక ప్రభంజనం లెక్క, అదొక సునామీ లెక్క విద్యార్థులంతా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మెడలు వంచి నీట్ పరీక్షకు జవాబుదారీతనం కావాలని చెప్పని కొట్లాడుతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించినారు. రాజీనామా చేయకముందు అనేక రకాలైనటువంటి కవాకులు చెవాకులు పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు ఢిల్లీ వేదికగా కావచ్చు, వాళ్లకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు నీట్ పరీక్షా పత్రం యొక్క లీక్కు జవాబుదారీతనం ఉండాలా, అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ ఉండాలా అని చెప్పని వాళ్ళు కొట్లాడుతూ ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ఉద్యమిస్తుంటే వాళ్ళను దేశద్రోహులని, బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుందని, లేదు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తున్నారని, దుబాయ్ నుండి అక్కడ ఉద్యమిస్తున్న వాళ్లకు తిండి పెడుతున్నారు స్విగ్గీల ద్వారా అని చెప్పని, జొమాటోల ద్వారా అని చెప్పని ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి అర్ధరాత్రి ఒక వీడియో పెట్టిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, నీట్ పరీక్ష లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అకౌంటబుల్ చేయాలా, కేసులు పెట్టిన వాళ్ళందరినీ పైన కూడా కేసులు విత్డ్రా చేయాలని చెప్పిన ఆ పోరాటానికి తలవగ్గి నియంతృత్వానికి మారుపేరైన నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒప్పుకొని రాజీనామా చేయించినారు. ఇది విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విజయం. ఇది ఇట్లా ఒక పక్కన ఉంటే మరో పక్కన ఇవాళ సందట్లో సడేమియాలు అని చెప్పని అంటారు. సందట్లో సడేమియాలు ఎవరయ్యా సడేమియాలు సందట్లో అంటే, ఇల్లు కాల్చిపోయి ఒక ఆయన ఏడుస్తుంటే సుట్టగాల్చుకుంటా నిప్పుందా అని అడిగినట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ కొండా బండిలు ఇద్దరికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఆ విద్యార్థి ఉద్యమకారుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిని అనే కనీస సోయి లేకుండా రాజీనామా ఎందుకు చేయాలా? ఉద్యమం చేస్తున్న వాళ్ళు పాకిస్తానీ ప్రేరేపితులు, బంగ్లాదేశ్ స్ఫూర్తి పొందిన వాళ్ళు, విదేశీయుల చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అని చెప్పని అడ్డదిడ్డంగా పత్రికా సమావేశం పెట్టి ఆగమేఘాల మీద
వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచింది, రాజీనామా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ది. జరిగిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం చదువుకున్నారో ఏం జ్ఞానవంతుడో నాకు తెలియదు, కానీ కనీస మానవత్వం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ గారేమో దేశాన్ని ఉద్ధరించిండు, విద్యా వ్యవస్థను సంస్కరించిండు, అనేక అంశాలు ఆ వీడియోలో కనుక చూసినట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ మా వివేకానందుడి కంటే ఎక్కువ కష్టపడడం చెప్పని చెప్పుకుంటూ వచ్చిండు. సరే, అంత పని చేసిండు. మరి పేపర్ లీక్ ఎందుకు అయిందో ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి అక్కస్తోటి విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు అని చెప్పని చిల్లరమల్లరగా మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, కోట్ల రూపాయల అధిపతి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పేదోళ్ల బాధ, పేద విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, పరీక్ష పత్రాలు లీక్ అయితే వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ పైన కనీస అవగాహన లేక, మానవత్వం లేకుండా, సెన్సిటివిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్చిపడేస్తారట. వేరే ఏ దేశాల్లోనైనా సరే నిరసనకారులు కనుక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చిపడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏ దేశంలో ఉన్నావు నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు కనుక కాల్చివేయడానికే అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒకవేళ కనుక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తూ ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగారు. చిల్లర మల్లరగా మాట్లాడుతూ, ఒక అవకాశవాదంతో, ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను అపహాస్యం చేయొద్దు అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిల్లలను రెచ్చగొట్టకండి. పిల్లలు పిడుగులు, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, కణకణమండే అగ్ని రవ్వలు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదే ఇందిరా పార్క్లో కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యతిరేకంగా జరిగినట్టు దీక్షలో పాల్గొన్నటువంటి ఒక ముక్కు పచ్చలారని పిల్లల యొక్క ఆగ్రహవేశాలు చూస్తుంటే, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తుంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే, గల్లాలు బట్టి మేము నిలదీస్తాం పాలక వర్గాన్ని అని చెప్పని పొలికేకలు లెక్క పెడుతుంటే వాళ్ళని చూస్తుంటే, వాళ్ళని చూసి ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కాలంలో మనం కూడా ఇట్లున్నాం కదా అని చెప్పని అనుకునేటువంటి ఒక ఉత్తేజం, ఒక ఉద్రేకం, ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి కలిగింది. చిల్లర మన కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్న మీకు పేదోడి బాధలు అర్థమవుతాయి అని చెప్పని నేను అనుకోవట్లేను. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, నిరసన తెలిపితే రాళ్లతో కాల్చి చంపాలంటున్నాడు. మరి పేపర్ లీక్ చేసినోడు ఏం చేయాలా? నిరసన తెలిపితే కాల్చి చంపాలా? మరి పేపర్ లీక్ చేసినోడు ఏం చేయాలా? అమెరికాలో అయితే నిరసన తెలిపితే కాల్చి వేస్తారట, విదేశాల్లో. నాకు తెలిసినటువంటి ఒక కామన్ సెన్స్ ప్రకారంగా సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒకవేళ కనుక ఇటువంటి ప్రశ్న పత్రాన్ని కనుక లీక్ చేసినట్టయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలని చెప్పని డిమాండ్ పెట్టాలనా? మీరు కనుక కాల్చి చంపాలే డిమాండ్ రైట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారిని, కేంద్రంలో లీక్ చేసిన పెద్దలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలనా? సౌదీ లాంటి న్యాయం భారతదేశానికి కావాలన్నా? సౌదీ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలన్నా? బండి సంజయ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ దాదాపు 40-50 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష వల్ల ఆత్మబలిదానం చేసుకున్నారు. లక్షలాది మంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన దీక్ష తెలిపినాయి. అనేక మంది తల్లిదండ్రులు
కకావికలమైన మనస్తత్వంతో ఒక మానసిక క్షోభను అనుభవించిండ్రు. కనీసం మీరు సహాయపడకపోయినా ఎంపతి అన్న చూపెట్టరా? మానవత్వం లేదా? మీకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద బడాబాబులు కావచ్చు, కానీ పేదోడు నిరసన తెలిపే హక్కే లేదు భారతదేశంలో అంటే ఏం రాజ్యమయ్యా ఇది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కోట్ల విశ్వేశ్వరరెడ్డి గారు, కానీ కూటికి తిండి లేనటువంటి ఒక పేద బిడ్డలు నీట్ పరీక్ష రాస్తే ఆ నీట్ పరీక్షను మీరు పేపర్లు లీక్ చేస్తే ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక రీతిలో మీరు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే కాల్చి చంపాలంటున్నారు, నిరసన తెలిపితే బుల్డోజర్ చంపాలంటున్నారు. ఇదేం పాలన? ఇదేం రాజ్యం? ఇదేం రాజ్యాంగం అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. ఈ పిల్లలే దేశ భవిష్యత్తు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నీది నా టైం అయిపోయింది. బండి సంజయ్ టైం కూడా అయిపోయింది. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద యంగ్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. 40-50 కోట్ల మంది ఉన్నట్టు యువజనులది ఈ దేశం. వాళ్ళ యొక్క నిర్మాణాత్మకమైన పాత్ర వల్లనే భారతదేశం బాగుపడుతుంది. కానీ అటువంటి ప్రశ్నించిన వాళ్ళని తుపాకులతో కాల్చి చంపాలని చెప్పని మాట్లాడే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మానవత్వంతో మాట్లాడండి, బుర్ర ఉండి మాట్లాడండి బండి సంజయ్ గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యానికి పునాదే ప్రశ్న, నిరసన రాజ్యాంగ హక్కు. దాన్ని వాళ్ళ అపహాస్యం చేసేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు మెదడు మోకాళ్ళలోకి వచ్చిందా, లేకపోతే మానవత్వం లేకుండా మీ ధనంతో, మీ అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారా అని చెప్పని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఓట్లు వేసింది 5 ఏళ్ల పాటు నియంతృత్వ ధోరణితో ఏలడానికి లైసెన్స్ కాదు సార్. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి ఇచ్చే భిక్ష కాదు. ఎక్కడి పడితే అక్కడ గల్లాలు బట్టి రాజకీయ వ్యవస్థను, పాలక వ్యవస్థను పట్టుకునేటువంటి, గల్లాలు పట్టుకునేటువంటి ఒక హక్కు, నిలదీసేటువంటి ఒక హక్కు, ప్రశ్నించేట ఒక హక్కు. ఓట్ల దగ్గరకు వచ్చినప్పుడేమో కాళ్ళు మొక్కుతారు, కానీ వాళ్ళ మౌలిక హక్కుల కోసం, న్యాయం కోసం వాళ్ళు పోరాటం చేస్తే దేశద్రోహులు అని చెప్పని వాళ్ళ బీజేపీ ముద్ర వేస్తూ ఉంది. ఒక పక్కనేమో చర్చలు చేస్తారు, ఒక పక్కనేమో రాజీనామాలు చేస్తారు, మరో పక్కనేమో సోయి తప్పినటువంటి రీతిలో కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్నట్టుగా పార్లమెంట్ సభ్యులు మళ్ళీ వాళ్ళ మీడియా వర్గాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను దేశద్రోహులుగా ముద్ర వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వాళ్ళు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే విషయం, అధికార మదం, డబ్బహంకారం శాశ్వతం కాదు. ఇవాళ ఈ దేశానికి ఒక సరికొత్త దిశ విద్యార్థి లోకం చూపెట్టింది. మొన్న పాలకులేసే ఎంగిలి మెతుకులకో, అణిచివేతకో భయపడి లొంగేటువంటి ఒక తరం కాదు, ప్రశ్నించే తరం అని చెప్పని నిలబడ్డటువంటి ఒక యువతను దేశద్రోహులు అంటే తరిమి కొడతారు అనే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే వాళ్ళ తొత్తులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఒక విషయం అడగదలుచుకున్నా. బండి సంజయ్ గారు, చాలా కీలకమైన అంశం ఇది. బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకెవరైనా పెద్దలైనా సరే, ఇది పూజనీయ మోహన్ భాగవత్ గారి యొక్క ట్వీట్ ఇది. వారు మాంగళ్య సభలో మాట్లాడిన ఒక మాటలను ఏఎన్ఐ వాళ్ళు ట్వీట్లో ఇచ్చినటువంటి ఒక అంశం ఇది. గౌరవనీయ మోహన్ భాగవత్ గారు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, వినాల బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. RSS chief Mohan Bhagavat says, when we were young, it was an era of obedience. అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. కొంత పెద్దలంటే గౌరవము, ప్రశ్నించే తత్వం లేకుండా కొంత లొంగి మంగి గౌరవంతో ఉండేవాళ్ళు. బట్ దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. వెన్ వీ వర్ యంగ్ ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. ద న్యూ జనరేషన్ ఆస్క్ క్వశ్చన్స్. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది అని చెప్పని మోహన్ భాగవత్ గారు చెప్తా ఉన్నారు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజనింగ్ టు దెమ్. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, ఆ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, జవాబు చెప్పాలా,
నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ఒక కారణాలను చెప్పాలా అని చెప్పిండ్రు. వీ నీడ్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. వాళ్ళ పట్ల, వాళ్ళ ప్రశ్నల పట్ల ప్రేమ, కారుణ్యం చూపెట్టాలా అని చెప్పని అంటున్నారు. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, వాళ్ళ పట్ల కారుణ్యంతో వ్యవహరించాలా. వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలా. నవడేస్ కన్వర్జేషన్ హ్యాస్ స్టాప్డ్ ఈవెన్ విత్ ఇన్ ఫ్యామిలీస్ అని చెప్పని సందర్భోచితంగా ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు విశ్వమాంగళ్య సభలో మాట్లాడినరు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. దీని అర్థం ఏంటి అంటే, జంతర్ మంతర్లో విద్యార్థి మిత్రులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పని, ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులని ముద్ర వేయొద్దు, వాళ్ళ పట్ల ప్రేమ కరుణతో వ్యవహరించండి అని చెప్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పాలా అని చెప్పని ఆయన ప్రేమతో వ్యవహరించండి, జవాబుదారితనంగా ఉండని చెప్పని చెప్పకనే చెప్పినరు. మీ నెత్తి మీద మొట్టికాయ కొట్టినరు. ఇంకా సిగ్గు లేకుండా, కనీస ఇంగితం లేకుండా మౌలిక మీ సిద్ధాంతాలను మూల రాస్తూ సౌదీ సిద్ధాంతాల భాష మాట్లాడుతున్నారు మీరు. నోరిప్పితే హిందూ సిద్ధాంతం, ఆచరించమనేది సౌదీ సిద్ధాంతం. రాళ్ళ కాల్చి చంపండి అని చెప్పని. ఇది ఎక్కడ మాట? మీకు మోహన్ భాగవత్ గారు చెప్పేది రుచిస్తలే, మరి మోడీ భాగవతమే రుచిస్తుందా? మీరే సమాధానం చెప్పాలా. ఇవాళ దేశం అట్టుడికిపోతూ ఉంది. ఒక విషయం మీడియా మిత్రులు కానీ, తెలంగాణ సమాజం కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీలో జరిగిన దీక్ష కానీ, హైదరాబాద్లో కేటీఆర్ గారు అటెండ్ అయినప్పుడు నేను దీక్ష జరిగిన సందర్భంలో విద్యార్థుల యొక్క కళ్ళల్లో చూసినటువంటి ఒక ఆగ్రహ వేషాలు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ ఆక్రోషం కానీ చూసినట్టయితే ఎక్కడెక్కడ పిల్లలో వాళ్ళు, ఈ కొసకోళ్ళు, ఆ కొసకోళ్ళు, ఈ కాలేజీ వాళ్ళు, ఆ కాలేజీ వాళ్ళు ఎట్లొచ్చిండ్రు అంటే ధర్నా అవుతుందట, మేము వస్తాము అని చెప్పని. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఒక దీక్ష కేవలం ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, దేశవ్యాప్తంగా జరిగిన ఒక దీక్ష. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నీట్. ఇది కేవలం నీట్కు వ్యతిరేకంగానే కాదు, సంవత్సరాల కొద్దీ అణచివేతకు గురవుతున్నటువంటి ఒక విద్యార్థులు గళమెత్తి ఇవాళ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మొత్తం రాజకీయ వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతా ఉన్నారు. పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. న్యాయ వ్యవస్థే కాక్రోచ్లు అని చెప్పని విద్యార్థి మిత్రులను అవమానపరుస్తుంటే మేం కాక్రోచ్లమని రోడ్డు మీదకి వచ్చి న్యాయ వ్యవస్థను నిలదీస్తున్నటువంటిది. అంటే రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక మూల స్తంభాలైనటువంటి ఒక పాలసీ మేకర్, పాలసీ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మూడు స్తంభాలను, ప్రజాస్వామ్య మూడు స్తంభాలను ప్రశ్నిస్తూ ముక్కు పచ్చలారని పిల్లలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు స్వాలంబనతో, సానుకూలంతో, ఆత్మీయతతో సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళని పట్టుకొని దేశద్రోహులు అని చెప్పని ముద్ర వేయటం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తగదు మీకు ఇది. బండి సంజయ్ గారు మీకు తగదిది. ఇది ఢిల్లీలో బీజేపీకి ఒక న్యాయం, హైదరాబాద్లో బీజేపీకి ఒక న్యాయం తగదు. తప్పనిసరిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్, ఇంకా ఎవరైనా పెద్దలు ఇటువంటి చిల్లర మల్లర మాట్లాడినట్టయితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీరు బేషరతుగా విద్యార్థి సమాజానికి క్షమార్పణ చెప్పాలా అని చెప్పని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు.